మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సభ్యులున్నారు మీ కుటుంబ సభ్యులను మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన నెలంతా దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో నూతన నెలలోనికి అనగా అక్టోబర్ నెల మొదటి వారంలోనికి మనందరినీ ప్రవేశపెట్టి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని గణపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మనమందరము కూడా దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. మీ అందరి కొరకు మానక ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి దేవుడు మనందరినీ కూడా నూతన నెలలోని ప్రవేశపెట్టాడు. మరి దేవుని యొక్క కృపలో మనమందరము కూడా త్రిత్వములోని 18 ఆదివారాలు ముగించుకుని 19వ ఆదివారంలోనికి మనం వచ్చి ఉన్నాం. ఇలా త్వరగా మనము చూస్తూ ఉంటున్నప్పుడు దినములు ఎంతగా గడిచిపోతూ ఉన్నాయో అనిపిస్తూ ఉంది. దేవుని దృష్టిలో ఒక దినము 1000 దినముల వలె, 1000 దినములు ఒక దినము వలె ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ అంత్యయుగంలో, ఈ కంప్యూటర్ కాలంలో మానవుడు ఏదో సాధించాలి అనేటువంటి ఆలోచనలు కలిగి దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఆ దేవునికి ఇవ్వకుండా, దేవునితో సహవాసం చేయకుండా వారు ఏదేదో చేయాలని అనుకుంటూ ఉన్నారు. కానీ మీ జీవితంలో లేక మన జీవితంలో దేవునికి గనక మనము ప్రాముఖ్యత ఇస్తే దేవుడు కూడా అంతే ప్రాముఖ్యత మనకు కూడా ఇస్తాడనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అని దేవుడు సెలవిచ్చాడు. అంటే నీ పనుల్లో, నీ ప్రయాణములలో నీకు సక్సెస్ కావాలి అంటే ముందుగా సక్సెస్ దయచేసినటువంటి దేవత దేవుని మీద, విజయం ఇచ్చినటువంటి దేవుని మీద నీవు ఆధారపడి ప్రతి ఉదయం ఆయన సన్నిధానంలో ఆ రోజు నువ్వు చేయవలసినటువంటి పనులన్నీ కూడా దేవునికి అప్పగిస్తూ ఉంటున్నప్పుడు, దేవునితో నువ్వు మాట్లాడుతూ ఉంటున్నప్పుడు దేవుడు నీ కార్యములన్నీ కూడా సఫలం చేయడానికి నిన్ను కూర్చి ఆయన తన దేవదూతను ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను ఎత్తు పట్టుకోవడానికి నీకు ముందుగా నడుచువాడు దేవుడై ఉన్నాడు. నీ చుట్టూ దేవదూతలు కావలించుతాడు, సంరక్షణిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ స్పీడ్, ఈ కంప్యూటర్ కాలంలో అన్నిటికంటే ప్రాముఖ్యత దేవునితో గడిపే సమయాన్ని నీవు తప్పనిసరిగా ఇస్తూ ఉంటున్నప్పుడు దేవుడు కూడా నీ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నేను తీసుకెళ్ళడానికి ఆయన నీకు సహాయం చేయగలడు. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవునికి దయచేయను కాక. ఆమేన్. క్రీస్తులోని 19వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన భాగములుగా పాత నిబంధన గ్రంథము నుండి కీర్తన గ్రంథము 32వ సంకీర్తన 1వ వచనం మొదలుకొని 7వ వచనం వరకు, అలానే పత్రికా పాఠ్యభాగముగా యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం నుండి 20వ వచనం వరకు, అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధులైన యోహాను రాసినటువంటి సువార్త 9వ అధ్యాయము 24వ వచనం నుండి 41వ వచనము వరకు ఉన్నటువంటి లేఖన అంశములు ఈ వారము మనకు పాఠ్యభాగములుగా ఇవ్వబడి ఉన్నవి. ఈ లేఖనములను మనం ధ్యానం చేయడానికి ముందుగా ఆత్మదేవుని సహాయాన్ని కోరుకుందాం. కృపయు కనికరము గల ప్రియ పరమ తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. దేవ నీ కృపను బట్టి ఉదయకాల సమయంలో మరి ఒక్కసారి నీ పాదాల్లో వచ్చి ఉన్నాం. గతించిన నెలంతా నీ కృపలో మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. దేవ ఈ నెలంతటిపై నీ కృపను ప్రకటిస్తూ ఉన్నాం. నీ దీవెన మాకు కలుగును గాకని పలుకుచూ ఉన్నాం. దేవా నీ వాక్యమును ధ్యానింపగా నీ ఆత్మ చేత నన్ను మమ్మల్ని చేయి. నా నోటి మాటలు, నా జ్ఞానము నీ అంగీకారం మహిమ
మీ ప్రియకుమారుడు మన యేసుక్రీస్తు నామమున నిత్యంతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇతృత్వంలోని 19వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయనటువంటి ఈ 3 లేఖన భాగములను మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మానవుని యొక్క పాపములను శుద్ధీకరించేవాడు, మానవుని పాపము నుండి విడిపించేవాడు, మానవుల యొక్క పాపములకు ప్రాయశ్చిత్తము కలగచేయవాడు ఎవరు అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అనేటువంటి మాట మన హృదయంలోనికి రావాలి. ఎందుకనంటే ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, లోకమును ఎంతో ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మన కొరకు అనుగ్రహించబడి ఉన్నాడు. ఆయన మనకు నిత్య జీవం ఇవ్వడానికి, నిన్ను నన్ను కూడా నిత్యత్వంలో తీసుకుని వెళ్ళడానికి నీకు బదులుగా నాకు బదులుగా ఆయన సిలువలో మనందరి కొరకు ప్రాయశ్చిత్తము బలి పశువుగా ఆయన ప్రాయశ్చిత్తము చేయవలసిన వాడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇందులో దేవుని యొక్క ప్రేమ ఉన్నది. ఎవరైతే తమ పాపములను ఒప్పుకుని ఉంటూ ఉంటారో వారు క్రీస్తు రక్తములో కడగబడి దేవుని యొక్క కుమారులుగా, దేవుని యొక్క కుమార్తెలుగా ఉండడానికి అవకాశం ఉన్నది అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ 4వ అధ్యాయం మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు 9వ వచనంలో చక్కని ఒక మాట రాయబడి ఉన్నది. ఏమిటి అని అంటే, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచినటువంటి ప్రేమ ప్రత్యక్షపరచబడుచు ఉన్నది. మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో దేవుని ప్రేమ ఉన్నది. దేవుని మనకి మహిమ కలుగును కాక. మన పాపములను ప్రాయశ్చిత్తము చేయడానికి దేవుడు తన కుమారుని పంపాడు. ఇందులో దేవుని ప్రేమ ఉన్నది. నిజమే, ఆయన ప్రేమ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమతో ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో యోహాను భక్తుడు రాసినటువంటి సువార్త 9వ అధ్యాయము మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈ 9వ అధ్యాయం అంతా కూడా మనం ధ్యానం చేస్తూ ఉంటే యేసుక్రీస్తు వారు పుట్టి గుడ్డి వాణిని స్వస్థపరిచినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. మనం ఆలోచన చేస్తూ ఉంటే పుట్టుకతో అంగత్వము ఉన్నటువంటి వ్యక్తిని, లేక పుట్టుకతో రకరకాల జబ్బులతో బాధపడినటువంటి వ్యక్తులను కూడా ఆయన బాగు చేయగలడు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యము అనేటువంటి మాటను చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి నమ్మాలి. వినుట వలన విశ్వాసము కలుగుతూ ఉంది. విశ్వాసము ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని గురించి నీలో నిరీక్షణ పుట్టిస్తూ ఉంది. కాబట్టి వాక్యము అయినటువంటి దేవాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటూ ఉన్నప్పుడు ఆ వాక్యము నీ హృదయంలో నింపుకున్నట్లయితే దేవుడు నీ జీవితంలో కూడా ఆశ్చర్య కార్యములు, అద్భుతములు, స్వస్థతలు అనేకములు ఆయన చేయడానికి అవకాశం ఉంది. ఈ అధ్యాయం అంతా కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన మార్గములో పోవచ్చు ఉండగా పుట్టుగుడ్డువాడేటువంటి ఒక మనుష్యుడు కనబడను. ఆయన శిష్యుడు బాధకుడా, వీడు గుడ్డువాడై పుట్టకు ఎవడు పాపము చేసెను, వీడా వీడిని కన్నవాడా అని ఆయనను అడుగుగా యేసు వీడైనను వీరిని కన్నవాడను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్ష పరచుటకే వీడు గుడ్డువాడిగా పుట్టాను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఇక్కడ అంటున్నాడు, వీడు కానీ వీడి పూర్వీకులు కానీ పాపం చేయలేదు, కానీ దేవుని యొక్క కార్యములు బయటపడుటకే అనేటువంటి మాటను
చూస్తూ ఉన్నారు. దేవుని యొక్క క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే, అంటే దేవుడు ఆశ్చర్య కార్యములు చేసేవాడు. ఆయన గూర్చి రాయబడినటువంటి మాటను ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవాతి దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు. ఎవరు ఆయన? మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని గురించి రాయబడినటువంటి మాటలు. ఆయన ఆశ్చర్య కార్యములు చేయవాడు. గుడ్డివారు చూస్తూ ఉంటారు, కుంటివారు నడవగలుగుతూ ఉంటారు, మోగవారు మాట్లాడగలుగుతూ ఉంటారు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తుని గురించి రాయబడినటువంటి మాటలు. ఆయన వచ్చాడు, అద్భుతములు చేశాడు, స్వస్థతలు చేశాడు. ఎందుకు ఇవన్నీ చేశాడు అంటే ఆయన ఎవరో ఏమై ఉన్నాడో ఈ జనాలకు తెలియాలి అనేటువంటి ఉద్దేశం చెప్పన. స్వస్థతలు లేవు అనడానికి ఎక్కడ ఆధారం లేవు, కానీ ఇది మన విశ్వాస పరిమాణమును బట్టి మన జీవితంలో దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఒక లైట్ వెలగాలి అంటే ఒక ఫేస్ ఉండాలి, ఒక న్యూట్రల్ ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడు స్విచ్ వేస్తూ ఉంటున్నప్పుడు లైట్ వెలుగుతూ ఉండాలి. అలానే మన జీవితంలో విశ్వాసము కలిగి ఉండాలి, డైరెక్షన్ కలిగి ఉండి ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుడు మన జీవితంలో కూడా కార్యం చేస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు వారు వచ్చినటువంటి కార్యాలలో ఈ కార్యము జరిగిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అద్భుతములు చేశాడు. ఆయన చెప్పమంటున్నాడు, చెప్పండి, ఆయన స్వస్థపరిచేవాడు వచ్చాడని చెప్పండి అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం, సువార్తలు మనం చదువుతూ ఉంటూ ఉన్నప్పుడు. అలానే ఇక్కడ ఈ గుడ్డివాడిని, యవనస్తుడిని, వయసుకు వచ్చినటువంటి ఈ గుడ్డివాడిని యేసయ్య స్వస్థపరచబడడం, యేసు చేత స్వస్థత పరచబడడం, ఇవన్నీ జరుగుతూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన ఏ రీతిగా స్వస్థత పొందాడు అనేది అక్కడ ఉన్నటువంటి వారికి ఒక ఆశ్చర్యాన్ని కలగచేసింది. ఇదేమిటి, పుట్టి గుడ్డివాడు ఇప్పుడు ఎలా చూస్తూ ఉన్నాడు? మనుష్యులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన ఏదైనా చేయగలడు. సముద్రమును ఎండిపోచేయగలడు, అరణ్యములో సెలయేర్లు పుట్టించగల దేవుడు, ఉన్న వాటిని లేని వాటిగా చేయవాడు మన దేవుడు. నీ కొరకు ఏదైనా చేయగలడు. ఆయన ప్రొవైడర్, ఏదైనా చేయగల దేవాతి దేవుడు. ఆయన గొప్ప దేవుడు కాబట్టి ఆయన కార్యం చేశాడు. నీవు వెళ్ళి కోనేటిలో కడుక్కో అని చెప్పినప్పుడు ఆ రీతిగా చేస్తే కార్యం జరిగింది. కోనేటిలో కడగకపోయినా సరే ఆయన చేయగలడు. అంటే విధేయత చూపడం ద్వారా కార్యం జరుగుతాయి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇలా జరుగుతూ ఉంటున్నప్పుడు ఎవడు వీడు, క్షమించండి ఈ మాట అనకూడదు, కానీ అక్కడ ఉంటున్నటువంటి మాటగా చెప్తూ ఉన్నాను, ఎవరు అయినా విశ్రాంతి దినాల్లో స్వస్థతలు చేసేస్తూ ఉన్నాడు. విశ్రాంతి దినాల్లో అద్భుతాలు చేయకూడదు కదా, ధర్మశాస్త్ర ప్రకారం దేవుణ్ణి ఆరాధించాలి కదా అంటే గత 2 వారాల క్రితం మనం ధ్యానం చేస్తాం. విశ్రాంతి దినమునకు ఆయన ప్రభువు అయి ఉన్నాడు, దేవాలయం కంటే గొప్పవాడు అయి ఉన్నాడు యేసుక్రీస్తు అనేటువంటి మాటలు కూడా మనం చూసాం. అలాగే ఇక్కడ కూడా విశ్రాంతి దినాన్ని ఈయన అద్భుతం చేసేటండి. కాబట్టి ఈయన విశ్రాంతి దినాన్ని అద్భుతం చేశాడు కాబట్టి ఈయన పైనుంచి వచ్చినటువంటి వాడు కాడు, దేవుని కుమారుడు కాడు. ఏమిటి, ఈయనను ఎలా పట్టుకోవాలి, ఎలా శిక్షించాలి అనేటువంటి ఆలోచన కలిగి అక్కడ ఉన్నటువంటి శాస్త్రుడికి, పరిచయులకు ఒక రకంగా చెప్పాలంటే మైండ్ బ్లాక్ అయిపోతూ ఉంది. ఆలోచన విధానం వారు కనిపెట్టలేకపోతూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు వారి గురించి ముందుగానే చెప్పాడు. మీరు చెవులారా వింటారు, కనులారా చూస్తారు. ఏంటంట, మీరు చెవులారా వింటారు, కనులారా చూస్తారు, కానీ వారికి మందబుద్ధి వచ్చేసింది అనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధులైనటువంటి మత్తయి రాసినటువంటి సువార్త 13వ అధ్యాయం మనం ఆలోచన చేస్తే 14వ వచనము నుండి కొన్ని వచనాలు చూద్దాం. మత్తయి రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము 14వ వచనము నుండి మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే 11వ వచనం, పరలోక రాజ్య మర్మములు ఎరిగియుట మీకు అనుగ్రహించబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు.
కలిగిన వానికి ఎవడు వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినది వారి యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినిచుండియు వెనుక గ్రహింపకై ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచు ఉన్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనస్సు తిప్పుకొని నా వల్ల స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారు చెవులు వినుటకు బంధములై ఉన్నవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుమట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుమట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు అని ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవచనము వీరి విషయమై నెరవేర్చి ఉన్నది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవచన నెరవేర్పును కూడా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము అనేటువంటి మాటను చూస్తూ ఉన్నారు. నిజమే, యెషయా భక్తుడు ఎప్పుడో చెప్పేస్తాడు. యెషయా గ్రంథం మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 42వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు యెషయా గ్రంథము, ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ అధ్యాయము 1వ వచనము నుండి దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9, 10 వచనాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ చూస్తూ ఉన్న యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9, 10 వచనాలు. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 9, 10 వచనాలు. నీవు పోయి వారి జనములతో ఇట్లను, వారు నిత్యము వినిచుందురు గాని గ్రహింపరు, నిత్యము చూచుదురు గాని తెలుసుకొనరు, వారి కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకుని స్వస్థత పొందపోనట్లు ఈ జనులు హృదయము క్రొవ్వు చేత వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పారు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఇలా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రవక్త ద్వారా మరి అనేక విషయాలు ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవుడు చేసినటువంటి కార్యములు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా అనేక విషయాలు, అనేక ప్రవచనాలు మరి నెరవేర్పడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ కోవలోనే యేసుక్రీస్తు వారు యెషయా ప్రవచనాన్ని కూడా ఇక్కడ జ్ఞాపకం చేసినటువంటి మాటను కూడా మనం చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఆలోచన చేయవలసిన విషయం ఏమంటే, ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిచయులు అనుచున్నటువంటి మాట ఏంటంటే, ఆ వ్యక్తితో అడుగుచూ ఉన్నారు, ఈ మనుషుడు విశ్రాంతి దినమున ఆచరించట్లేదు కనుక దేవుని ఎదురు వచ్చేవాడు కాడు అని. మరికొందరు పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక్రియలు ఎలాగో చేయగలనని ఇట్లు వారిలో భేదము పుట్టాను. పాపి అయినటువంటి వ్యక్తి ఇలాంటి సూచక క్రియలు, ఆశ్చర్యకార్యాలు చేయలేడు కదా. ఈ మనుషుడు పాపి అయిన ఎడల ఎలాగో ఇలాంటి సూచక్రియలు చేస్తూ ఉన్నారు. వారికి అర్థం కావట్లేదు. అంతే వీరు వింటూ ఉన్నారు కానీ ధర్మశాస్త్రాన్ని గైకొనలేకపోతున్నారు. యుగ సంబంధమైనటువంటి ఈ సాత్వాను లేక ఈ దేవత వారి మనోనేత్రములను గుడ్డితనము కలగ చేసింది కాబట్టి వారు చూస్తూ ఉన్నారు అని చూడని వారిగా ఉన్నారు అనేటువంటి మాటలు చూస్తూ ఉన్నా. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ అంటూ ఉన్నాడు 20వ వచనం, అందుకు వారు వారి తల్లిదండ్రులు, వీడు మా కుమారుని వీడు గుడ్డిగా పుట్టిననియు మేము ఎరుగుదము, ఇప్పుడు వీడు ఎలాగూ చూచుచున్నాడో ఎరుగుము, ఎవడు వీని కన్నులు తెరిచినో అదియు మేము ఎరుగుము, వీడు వయసు వచ్చిన వాడు గనక వీరినే అడిగినని తన సంగతి తానే చెప్పుకోనని అక్కడున్నటువంటి శాస్త్రులతోనూ పరిసయ్యులతోనూ ఆ తల్లిదండ్రులు చెప్పడం. వాడు వయసు వచ్చి ఉంది, వీడు మాత్రం నా కుమారుడే, వీడు నిజానికి పుట్టుగుడ్డు వాడే, కానీ దేవుడు ఆశ్చర్యకార్యం చేశాడు కాబట్టి వారినే అడగండి అంటే ఆ వ్యక్తిని మరలా అడిగాడు. అరే బాబు ఎలా చేసావంటే, ఆయన ఎవరో నాకు తెలియదు కానీ ఆయన ఆశ్చర్య కార్యము నాకు చేశాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ మరలా అడుగుతూ ఉన్నారు. ఏంటి, ఎలా జరిగింది ఈ కార్యం అడుగుతూ ఉన్నప్పుడు యేసు ఆ గుడ్డివాడు అంటున్నాడు, మీరు కూడా యేసయ్య శిష్యులుగా మారిపోవాలని అనుకొనిచున్నారా అంటే, కాదురా బాబు, మేమెందుకు మారిపోతాం, మేము మోషే మాతో మాట్లాడుతాం, మేము మోషే శిష్యులము, మేము అందుకు వారు నీవే వారి శిష్యులము, మేము మోషే శిష్యులము, దేవుడు మోషేతో మాట్లాడినని ఎరుగుదము కానీ వీడు ఎక్కడి నుండి వచ్చినో ఎరగమని చెప్పి
వారిని దూషించరు. అందుకు ఆ మనుషుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరగకపోవటం ఆశ్చర్యమే, ఆయన నా కన్నులు తెరిచెను, ఆయన నా కన్నులు తెరిచెను. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఆయన ఏదైనా చేయగల దేవుడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూ నాకు అంటున్నటువంటి మాట. అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరగకపోవటం ఆశ్చర్యమే, ఆయన నా కన్నులు తెరిచెను. దేవుడు పాపులు మనవి ఆలకింపుడని ఎరుగుదము. ఎవరైనాను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడలా ఆయన వాని మనవి ఆలకించును. పుట్టుగుడ్డు వాని కన్నులు ఎవరైనాను తెరిచినట్టు లోకము పుట్టినది నుండి వినబడలేదు. అంతకు ముందు కూడా ఎలాంటి కార్యాలు మేము చూడట్లేదు. నిజమే, యేసుక్రీస్తు వచ్చినది అందుకే చూడని వారు చూచేవారిగా, చూచేవారు మనోనేత్రములు తిరిగా వెలిగింపబడేవారిగా చేయాలని, ఆయన ఆశ్చర్య కార్యములు ఈ లోకమంతా తెలుసుకోవాలనే విషయాన్ని కూడా మనం ప్రచురణ చేయవలసినటువంటి వారుగా ఉన్నాం. ఈ గుడ్డివాడు కూడా ఆయన యేసు అనేటువంటి మాటను సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఇలా క్రిందకు వస్తూ ఉన్నప్పుడు కొన్ని వచనాలు మనం ఆలోచన చేస్తూ ఉంటే అక్కడ అంటున్నటువంటి పుట్టి గుడ్డు వాడిని కన్నులు ఎవడను తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమియూ చేయనేరడని వానితో చెప్పాను. అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టినవాడువు, నీవు మాకు బోధింపవచ్చితువా అని వానితో చెప్పి వానిని వెలివేస్తుంది. ఇది లాభం లేదు. ఇలా అయితే ఆయన శిష్యులు అందరూ అయిపోతూ ఉంటారు. లోకమంతా ఆయన వెంట వెళ్ళిపోతూ ఉంది. మన వ్యాపారాలు ఏమైపోవాలి, మన బిజినెస్ ఏమైపోవాలి, మనకు రావాల్సిన గౌరవం అనేది ఏమైపోవాలి అనేటువంటి ఆలోచనలో లాభం లేదని చెప్పేసి ఆ గుడ్డివాడిని పట్టణం నుంచి వెలివేసిస్తారు. కానీ వారి ఆలోచన విధానాల్లో దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు, వీడు పరలోకం నుండి వస్తే తప్ప దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కానీ ఎడలా ఏమీ చేయలేరని వారితో చెప్పాడు ఈ గుడ్డివాడు. వాళ్ళతో తర్కిస్తూ ఉన్నాడు. అరే, నువ్వు పాపం కదా, నీకేం తెలుసురా, పరలోక మర్మాలు మాకు తెలుసు కానీ మేము శాస్త్రము పరిచయలము వేదాంతాలను అభ్యసించేసాము అనేటువంటి ఆలోచనలో వారు ఉన్నారు. కానీ వాడు చెప్పినటువంటి మాటను కూడా వారు సరిగా అర్థం చేసుకునే స్థితిలో ఉన్నారు. ఈ ముగింపులో అంటున్నటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చాడు, గుడ్డివాని దగ్గరకు వచ్చి అంటున్నాడు, పరిసయ్యులు వారిని వెలివేసరిని యేసు విని కనుగొని, నీవు దేవుని కుమారుని విశ్వాసం ఉంచుచున్నావా అని అడుగున్నప్పుడు, అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగగా, యేసు నీవు ఆయన చూచుచూ ఉన్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. వెంటనే వాడు మనోనేత్రం వెలిగింపబడి, ఈయనైనా నా స్వస్థపరిచేవాడు యేసయ్యా, ఈయనైనా అని వెంటనే అనుకుని అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచూ ఉన్నానని ఆయనకు మొరకిన దేవుని నామానికి మహిమ కలుగును కాక. వెలివేయబడినటువంటి వ్యక్తి దగ్గరకు యేసయ్య వచ్చాడు. ఎన్నిక లేని వ్యక్తి దగ్గరికి యేసయ్య వచ్చాడు. విడవబడిన వారి యొద్దకు యేసయ్య వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఆయన వెతుకుంటూ వస్తూ ఉన్నాడు. తృణీకరించబడినటువంటి వారందరినీ కూడా ఆయన తన దగ్గరకు చేర్చుకుని ఆపన్న హస్తము ఇచ్చేవాడు మన దేవుడు. ఆ కుటుంబాన్ని వెలివేస్తూ ఉంటే నేను ఉన్నాను అని చెప్పడానికి, నేను రక్షకుడును, నేను దేవుడు అని చెప్పడానికి ఆయన ఆ గుడ్డివాని దగ్గరకు వచ్చి ఆయన అంటూ ఉన్నాడు, నీవు విశ్వసిస్తూ ఉన్నావా అనేటువంటి మాట, నీవు ఆయన చూచుచూ ఉన్నావు. అందుకు ప్రభు, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుచూ ఉన్నావు అని అడుగుతూ ఉన్నప్పుడు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడిగేస్తాను. దేవుని కుమారుని విశ్వాసం ఉంచుచున్నావా? ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుచూ ఉన్నావా? యేసునందు విశ్వాసం ఉంచకపోతే నీ జీవితంలో కార్యాలు జరగవు. ఆయన ఎవరు అంటే పరిశుద్ధుడు, ఆయన ఎవరు అంటే రక్షకుడు, ఆయన ఎవరు అంటే విమోచకుడు, ఆయన ఎవరు అంటే నీ పక్షముగా వాద్యమాడువాడు, ఆయన ఎవరు అంటే నీకు తోడుగా ఉన్నవాడు, ఆయన ఎవరు అంటే నిన్ను విడువనివాడు, ఎడబాయినవాడు, నిన్ను విడిపించేవాడు,
మోక్ష మార్గము నీకు దయచేసేవాడు యేసుక్రీస్తు. కాబట్టి నీ ఉదయకాల సమయంలో నీవు ఆయన వినిచి ఉన్నావా? నీవు ఆయన వినిచి ఉన్నావా అని జ్ఞాపకం చేసుకో. నమ్ముచూ ఉన్నావా? నమ్మకపోతే ఇక్కడ అదే అంటున్నటువంటి మాట, నమ్మకపోతే నమ్మాలి. యేసుక్రీస్తు అనేక సందర్భాలు, అరే బాబు నేను చేస్తున్న క్రియలను బట్టి అయినా మీరు నన్ను నమ్మండి, నేను అంతటి నేను చీట్లు కన్నా తండ్రి దేవుని నుండి పరలోకం నుండి వచ్చి ఉన్నాను కాబట్టి నా క్రియల ద్వారా అయినా మీరు నన్ను నమ్మాలి కదా అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ అంటున్నటువంటి మాట ఏంటంటే, అంతటి వాడు ప్రభువా నేను విశ్వసించి ఉన్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. అప్పుడు యేసు చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చి తిని అని చెప్పాను. ఆయన యొద్ద ఉన్నటువంటి పరిచయలో కొందరు ఈ మాటలు విని మేము గుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు మీరు గుడ్డివారైతే మీ పాపం లేకపోవును కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుచున్నారు కనుక బట్టి మీ పాపము నిలిచి ఉన్నది. ఈ టైటిల్లో ఉన్నటువంటి అర్థం కూడా ఇదే. చూచువారు చూడక, చూడని వారు చూచువారుగా ఉండాలి. చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావాలను. చూడని వారు చూచేవారుగా ఉండాలి. యేసుక్రీస్తు అంటున్నటువంటి మాట ఏంటంటే మేము గుడ్డివారమా అని వాళ్ళు అడుగుతూ ఉంటున్నప్పుడు అందుకు మీరు గుడ్డివారు అయితే మీ పాపము లేకపోవను కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనిచూ ఉన్నారు కనుక మీ పాపములను నిలిచిచున్నామని చెప్పుచూ ఉన్నారు. దీని అర్థం ఏమిటంటే వారి ఆధ్యాత్మిక మనోనేత్రం వెలిగింప చేయాలని ఆధ్యాత్మిక భాషలో ఆయన మాట్లాడుచూ ఉన్నారు. ఈ మనుషులు రెండు రకాలుగా వెలిగినటువంటి దేవుని దగ్గరకు వస్తున్నటువంటి వారు గుడ్డివారు అయ్యి వారి మనోనేత్రం వెలిగింపడి వారు చూస్తూ ఉన్నారు. చూడని వారు వెలిగింపడి ఉన్నారు, చూచువారు వారి మనోనేత్రాలు వెలిగింపడాలనేటువంటి ఉద్దేశంతో ఆయన మాట్లాడుతున్నారు. ఒకరు దేవుని యొద్దకు వచ్చేవారు, రెండో వారు దేవుని యొద్దకు రానివారు. దేవుని యొద్దకు రానివారు ఎవరంటే ఈ పరిసయ్యులు. వారు మేము ధర్మశాస్త్రాన్ని గాయకుంటున్నాం కాబట్టి నువ్వు ఎక్కడి నుంచి వచ్చో మాకు అర్థం కావట్లేదు అనేటువంటి ఆలోచనలు వారు ఉన్నారు. కానీ యేసయ్య చెప్పినటువంటి మాటలు వారు లక్ష్య పెట్టలేదు. కాబట్టి చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావాలను. ఆధ్యాత్మిక భాషలో చూచేవారు గుడ్డివారు కావాలి. చూస్తున్నవారు అనేటువంటి మేము చూస్తూ ఉన్నాము అనే ఆలోచనలో ఉన్నారు. కానీ వారు మనోనేతలు వెలిగింపడలేరు. ఆధ్యాత్మిక అంధత్వంలోనికి వారు వెళ్ళిపోయి ఉన్నారు. ఈ లోకంలో వారు దేవుని యొద్దకు రాకుండా వారు ఆ పాపములోనే వారు మరణిస్తూ ఉన్నారు. అందుకే అంటే మేము గుడ్డివారమా అని అడుగుతూ ఉన్నప్పుడు యేసు మీరు గుడ్డివారైతే మీ పాపము లేకపోవు, మీరు గుడ్డివారైతే మీకు తెలియకుండా ఉన్న బాగుంటే కానీ మీరు అన్ని తెలుసనుకుంటూ ఉన్నారు. అదే చెప్తూ ఉన్నాడు, మీరు పాపంలోనే ఉన్నారు కాబట్టి మీరు దగ్గర రండి, మారు మనసు పొందండి, పశ్చాత్తాపపడండి, దేవుని బిడ్డలుగా మీరు మారండి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం చదువుకున్నటువంటి కీర్తన గ్రంథంలో ఈ 32వ కీర్తన మొదటి 7 వచనాలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు మనుషుడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు అనేటువంటి మాట. ధన్యులుగా ఉండాలి అంటే దేవుని దగ్గరికి రావాలి, దేవుని వద్ద మన పాపములను ఒప్పుకోవాలి. ఎప్పుడైతే మానవుడైన పాపని ఒప్పుకొని పశ్చాత్తాపడుతూ ఉంటాడో ఇక్కడ అంటున్నటువంటి నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకోండినే యెహోవా సన్నిధిని నా అతిక్రమమును ఒప్పుకోండిని నీవు నా దోషమును పరిహరించి ఉన్నావు. ఎవరైతే యేసయ్య దగ్గరకు వస్తూ ఉంటారో వారి పాపములన్నీ కూడా పరిహరించబడుతూ ఉంటారు. ఈ మాటను మనం ఆంధ్ర క్రైస్తవ సంఘాలన్నింటిలో కూడా ఆరాధనలో మనం పాడుతూ ఉంటాం. ఏమంటున్నా, దోషములు ఒప్పుకొనక నా కప్పుకొనక నీ నా పాపం ఒప్పుకుంటుని యెహోవా నీ సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును, నీవు నా పాపమును కడిగి ఉన్నావు. ఆరాధనలు మనం చేస్తూ ఉంటాం కదా, నీవు నా పాప దోషము పరిహరించి ఆయన మన దేవుని సన్నిధికి వస్తూ ఉంటున్నప్పుడు మన పాపలు ఒప్పుకొచ్చి ఉన్నప్పుడే ఆయన మనం క్షమిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగు. ఇది దేవుని ప్రేమ.
కాబట్టి దేవుడు ఈ ఉదయకాల సమయంలో చూడని వారు చూచేవారిగా ఉండాలి, చూచువారు మురుడివారిగా కావాలి. ఆత్మీయ అంధత్వంలో నుండి ఆత్మీయ వెలుగులోనికి రావాలని యేసయ్య కోరుచు ఉన్నాడు. కాబట్టి యేసు నీ కొరకు మరణించాడు, యేసు నీ కొరకు తిరిగి లేచాడు, యేసు నీ కొరకు త్వరలో రావచ్చు ఉన్నాడు. కాబట్టి విశ్వాసం యొక్క కర్తవ్యం దాన్ని కొనసాగించుకున్నటువంటి యేసు వైపు చూస్తూ మన ఎదురుంచబడినటువంటి పరుగు పందెంలో మనము అలయక ముందుకు సాగుదాం. దేవుని కృపకు పాత్రలో అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమె దేవుని కొందనాలు. వ్యక్తమైనటువంటి వాక్యం ఫలించడానికి నీ కృపను గ్రహించమని బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమె మన తండ్రి దేవుని ప్రేమయో ప్రభువైన యేసుక్రీస్తు కృపయో ఆత్మదేవుని అన్యోన్య సహవాసము మీ అందరికి తోడైనను గాక. ఆమేన్.